నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల వేడి మొదలైపోయింది, అటు ప్రచండ భానుడి వేడి కూడా మొదలైపోయింది. రాజకీయ వేడిని తట్టుకోవటం ఆ ప్రచండ భానుడి వేడి కూడా తట్టుకోలేకపోతుంది. త్రిముఖ పోరు మొదలైపోయింది. పార్టీలు అభ్యర్థుల లిస్టు ప్రకటించేశాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజల నాడి పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. త్రిముఖ పోరు అనివార్యం అయిపోయింది. ఎప్పుడైతే జనసేనాని అభ్యర్థులుగా తమ జన సైనికులు రంగంలోకి దింపారో ఆ క్షణం నుంచి ప్రజలు ఎవరికి పట్టం కడతారా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు జనసేన రంగంలోకి దిగిన తర్వాత, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ రంగంలో దిగిన తర్వాత, నర్సాపూర్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయినాయి. ఒక ఊపు, ఒక ప్రభంజనం ప్రారంభమైపోయింది. జన సైనికులు ఎప్పుడైతే కవాతు నిర్వహించారో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు కూడా పరిగెత్తడం మొదలైపోయాయి. ఏ పార్టీని గెలిపించాలి అనేది సైలెంట్ గా ఓటర్ డిసైడ్ అయిపోయారు. ఇక పోలింగ్ కి ఎక్కువ రోజుల సమయం కూడా లేదు. జనసేనాని రంగంలోకి దింపినటువంటి అభ్యర్థులు, అటు పార్లమెంట్ అభ్యర్థులు కానివ్వండి, ఇటు అసెంబ్లీ అభ్యర్థులు కానివ్వండి, జనాల్లోకి దూసుకెళ్ళిపోతున్నారు. గబ్బర్ సింగ్ పవర్ ఏంటో ఈసారి ఎన్నికల్లో తడాకా ఏంటో చూపిస్తాం. గతంలో మేము సపోర్ట్ చేశాం, గతంలో టీడీపీకి సపోర్ట్ చేశాం, వెన్నుపోటు పొడిచారు. కాబట్టే ఈసారి ఎన్నికల్లో మా అభ్యర్థులు మేము నించోబెడుతున్నామని పవన్ కళ్యాణ్ ఏరి కోరి ఆ నియోజకవర్గం మీద నుండి పట్టున్న వాళ్ళని, బాగా చదువుకున్న వాళ్ళని, సంస్కారవంతమైనటువంటి రాజకీయాలు నిర్వహించే వాళ్ళని నించోబెట్టారు. అందులో నేపథ్యంలో భాగంగానే అమలాపురం పార్లమెంటుకి ఒక అధికారిని నించోబెట్టారు. ఆయన క్రియాశీలమైన రాజకీయాలతో పాటుగా ఈ ప్రాంతంలో ఓఎన్జీసీ నుంచి ఒక ఉన్నతమైన పదవిని అలంకరించి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రంగంలో దిగారో వారి ఆశయాలు నచ్చి తృణప్రాయంగా తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఈ సంస్థ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని బాగా ఆకలింపు చేసుకొని స్వచ్ఛమైన రాజకీయాలకు నీతి నిజాయితీతో ఉండి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సిద్ధాంతాలను నమ్మి ఆయన రంగంలోకి దిగారు. ఆయన శ్రీ డిఎంఆర్ రాజశేఖర్ గారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. స్ట్రైట్ క్వశ్చన్ ద్వారా వారి మనసులో భావాలేంటి, రాజశేఖర్ గారు అసలు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అధికార పార్టీ యొక్క వ్యతిరేకత వాళ్ళకి సానుభూతి కురిపిస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేస్తుందా, వారి మంచితనం ప్రజల్లో నిలబడుతుందా, ఏది అనేది స్ట్రైట్ క్వశ్చన్ ద్వారా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రైమ్ 9 న్యూస్. అదిరేది లేదు, బెదిరేది లేదు. వారి దగ్గర నుంచి అమలాపురం ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. రెడీగా ఉన్నారా? మాట్లాడదామా? నమ్మకం ఉందా? గెలిపిస్తున్నారా? పక్కానా? రాసుకో సాంబానా? రాసుకోవచ్చా? క్లాప్స్ తో గట్టిగా ఒకసారి చెప్పండి. పార్లమెంట్ వరకు వినపడాలి వాయిస్. రెడీనా? పక్కానా? రైట్. రాజశేఖర్ గారు, డిఎంఆర్ శేఖర్ గారు, మీరు మొట్టమొదటిసారిగా క్రియా రాజకీయాల్లోకి వచ్చారు. మీ ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం ఎక్కడ ఒక మచ్చ లేదు. జనసేనాని కూడా ఇప్పుడే పార్టీ పెట్టారు, మొత్తం పార్టీ మీద కూడా ఎవరి దగ్గర మచ్చలేదు. మరి అవినీతి కూరుకుపోయింది అని తెలుగుదేశం పార్టీ మీద ఎంత వ్యతిరేకత వచ్చి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో, అదేవిధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు అంటేనే జగన్ అంటే ఫ్యాక్షన్ రాజకీయాలని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళని తట్టుకొని మీ మంచితనం, మీ నిరాడంబరత ఎంతవరకు నిలబడుతుంది? ఈ రోజున జరిగే రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా బాధాకరం. మనం ఇంతవరకు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు చూసాం. ఆ రాజకీయ పార్టీలు వచ్చే కొద్దీ దిగజారుడుతనాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఒక సామాన్యుడి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, ఒక సామాన్యుడి గురించి ఆలోచించే పరిస్థితి లేదు, ఒక స్త్రీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు,
భావి భారత పౌరులు అని చెప్పుకునే మాకు విద్యార్థిని ఒక పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు ఈ రోజున మన రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎన్నికలు ఒక ప్రత్యేకమైనవిగా నేను భావిస్తున్నాను. అందరూ త్రిముఖ పోటీ అన్నారు, చతుర్ముఖ పోటీ అన్నారు, కానీ నా ఉద్దేశంలో ఇది రెండు ఆశయాల మధ్య, రెండు పద్ధతుల మధ్య జరిగే ఎలక్షన్ నేను అనుకుంటాను. కారణం ఏంటంటే మనం ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పార్టీల్లో మనం ఎవరిని గెలిపించినా కూడా ప్రతిపక్షం కూడా పోయి అధికార పక్షం చేరే పరిస్థితి. అంటే ఒక సైద్ధాంతికంగా కానీ ఒక అవకాశాలు కానీ ఎటువంటి బాధ్యత జవాబుదారం లేని రాజకీయ వ్యవస్థలో మనం కొనసాగుతూ ఉన్నాం. అటువంటి అటువంటి దుర్భర పరిస్థితి ఒకవైపు, రెండో వైపున మన యువకుల భావాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తు మార్గం సుభగం చేయడానికి, బంగారు బాట వేయడానికి విద్యార్థులకు కానీ, స్త్రీలకు కానివ్వండి, కర్షకులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, శ్రామికులకు కానివ్వండి అత్యంత క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఏం కావాలనేది ఫస్ట్ టైం అడ్రస్ చేయడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నాకు మహా నచ్చింది. ఎందుకంటే నేను కూడా ఒక కుగ్రామంలో పుట్టిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా నాన్నగారు ₹2 ఫీజు కట్టలేని పరిస్థితి ఆ రోజున. సో మా నాన్నగారు కూడా ఆయన విద్యను అభ్యసించడానికి ₹2 కట్టలేని పరిస్థితి అప్పట్లో. సో అటువంటి పరిస్థితి నుంచి, అటువంటి డిప్రెషన్స్ నుంచి వస్తున్న కార్యక్రమంలో ఎవరైనా రైతులు వస్తుంటే సంసారాలు వచ్చేది లేమనే పరిస్థితి. అప్పుడు మన మంచం మీద కూర్చోలేని పరిస్థితి, ఎవరైనా వస్తే చెప్పులు తీసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో పుట్టిన నాకు కూడా ఒక మానసిక సంఘర్షణ అనేది ఒకటి ఉండేది. అది ఎప్పటివరకు ఉందంటే ఇప్పటివరకు ఆ మానసిక సంఘర్షణ. కారణం ఏంటంటే ఇంత ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం చేసిన మన భారతదేశంలో కూడా మనకి స్వాతంత్రం వచ్చి 70+ సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ దాదాపుగా అవే పరిస్థితులు నడవడం జరుగుతుంది. అప్పుడైతే ప్రత్యక్షంగా, ఇప్పుడైతే పరోక్షంగా గాను. సిటీలో అయితే పరోక్షంగా జరిగే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నినాదాలు చూసి ఒకసారి వారిని కలవడం జరిగింది కొన్ని నెలల క్రితం. వ్యక్తం నిజంగా చెప్పుకోవాలంటే 2014లోనే వెనకబడిన తరగతులు, ఎస్సీ ఎస్టీలు, స్త్రీలు, యువకులు అంతా కలిసి మేము ఒక 4-5 మీటింగ్లు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వస్తారేమో, ఆయన ఒక ఆశగా మనకు నిలబడతారేమో, ఆయన ఒక దిక్సూచిలాగా నిలబడతారేమో అని చెప్పి వారు కలవటానికి వెళ్ళాం. అప్పుడు దురదృష్టవశాత్తు మేము కలవలేదు. ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టినా కూడా మన పార్టిసిపేట్ చేయలేదు ఎలక్షన్స్లో. సో అప్పుడు మేము వెనక రావడం జరిగింది. అప్పుడు మేము తెర వెనక నుంచి నడుపుదాం సార్, పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసి ముందు నడుపుదాం అనుకున్నాం. ఈ రోజున ఆయన ప్రత్యక్షంగా వచ్చి నేను పోటీ చేస్తాను, ప్రశ్నించడం మొదలుపెట్టాను, మీరు కూడా ధైర్యం ఉంటే, గుండె బలం ఉంటే ప్రశ్నించడానికి స్లోగన్ ఇచ్చి ముందుకు వచ్చారు. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు నా మానసిక సంఘర్షణ అది చెప్పడం జరిగింది. అయ్యా, నేను చిన్నప్పటి నుంచి ఇలా ఫీల్ అయ్యేవాడిని. ప్రతి స్టేజ్లో కూడా వ్యత్యాసాలు చూసి చాలా బాధపడేవాడిని. బాధ చెప్పుకోవడం కూడా పరిస్థితి లేదు. మీకు గుర్తు ఉంటుంది, రాములమ్మ సినిమాలో దాసనాట కూడా పాట రాశారండి. చెప్పుకుందామంటే దేవుడు కూడా మన కులాల నుంచి లేదని దాసనాట రాసిన అత్యంత మంచి పాట. బాధ చెప్పుకుందామని ఆ దేవుడు లేడు, మన దేవుడు అంటే అంత కులాలు కదండి ఇక్కడ. సో కులదేవుళ్ళు కూడా లేని పరిస్థితి దాసనాట చక్కగా చెప్పడం జరిగింది. సో ఎటుపోయినా రాజకీయ నాయకుడు మనల్ని పట్టించుకోరు. ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత మీరెవరో మేము. సో ఇటువంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముందుకు రావాలి, ధైర్యం చేయాలి. నేను కూడా ధైర్యం చేయలేకపోయాను. ఎందుకంటే మన పుట్టిన పరిస్థితులు, మన పెరిగే పరిస్థితులు, ఆ ఉద్యోగ రీత్యా ఉద్యోగులైనా కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఎప్పుడు కూడా నా అనుచరులు నిస్సహాయమైన ముఖం చూపించకూడదు సంఘానికి చెప్పడం జరిగింది. అందుకని నా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఓఎన్జీసీ అనే పెద్ద సంస్థలో అత్యంత ఉన్నతమైన అవార్డులు కూడా నేను సంపాదించగలిగాను నా పర్ఫార్మెన్స్. ఎప్పుడు కూడా నేను రెండవ జాతి అని అనిపించుకోవడం అనేది మాకు ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం ఉండదు. మన స్త్రీ అయినా కూడా పురుషుల తర్వాత స్త్రీలు అంటే ఈరోజు స్త్రీ ఒప్పుకోలేని పరిస్థితి. ఒక విద్యార్థిని నీకు చదువు లేదురా, ఫెసిలిటీస్ లేవు,
కాకపోతే కార్పొరేట్ స్కూల్కి వెళ్ళమంటే వాడు వెళ్ళలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో మన పవన్ కళ్యాణ్ గారు అత్యంత దీర్ఘంగా 25 సంవత్సరాల ఆయన మానసిక సంఘర్షణ, 25 సంవత్సరాలు బాధపడతానికి కూర్చోలేదు. ఎందుకంటే నాయకత్వం ఉన్న ఏ మనిషి కూడా కాము చూస్తూ రాజీ పడి కూర్చోలేడు. సంఘర్షణ చేసుకుని ప్రతి రాజ్యాంగ చట్టాన్ని, పలు దేశాల రాజ్యాంగ చట్టాన్ని కూడా చదివి కుదింపు చేసుకుని ఇక్కడ మన భారతదేశ నాయకులు ఫూలే గారు కానివ్వండి, మహాత్మా ఫూలే గారు కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, చే గువేరాజీ కానివ్వండి, లేకపోతే భగత్ సింగ్ గారు కానివ్వండి, మహాత్మా గాంధీ గారు కానివ్వండి, వివేకానంద గారు కానివ్వండి, ఇటువంటి కాన్షీరామ్ నా గురువు అంటారు ఎలక్షన్స్. ఎందుకంటే ఖర్చు పెట్టకుండా పార్టీ పెట్టి కాన్షీరామ్ నాయకత్వం నడిపించిన మహానాయకుడు. ఆయన్ని ఉదాహరణగా తీసుకుని మన పవన్ కళ్యాణ్ గారు కూడా కాన్షీరామ్ గారు మనకు దారి చూపించారు. ఎన్నికల్లో ఖర్చు లేని రాజకీయాన్ని తెద్దాం, కుల మత ధన ప్రభావం లేని రాజకీయాలు తెద్దామని చెప్పి ఆ నడుము కట్టుకుని ముందుకు వచ్చాడు. ముందడుగు నేను వేస్తాను, చేతనైతే కలపకనైతే మీ అడుగు కూడా నడుగుతో కలపండి, మార్పు తథ్యం, మార్పు తెచ్చి తీరుతామని. ఇప్పుడు బీఎస్పీతో మీరు మాయావతి పార్టీతో పొత్తు కలుపుకోవడం, కమ్యూనిస్టులతో కలుపుకోవడం మీకు బాగా లాభిస్తుంది అనుకుంటారా? అది చెప్పకుండానే చెప్పే నిజం సార్. ఇది కారణం ఏంటంటే ఈ 4 పార్టీలు కూడా, మన జనసేన కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, బహుజన సమాజ్ పార్టీ కానివ్వండి, మానసిక సంఘర్షణతో పుట్టిన పార్టీలు ఇవన్నీ కూడా. ఒక సంఘర్షణ, వ్యత్యాసాలు ఎందుకు, వర్గాల మధ్య వ్యత్యాసం ఎందుకు, కులాల మధ్య వ్యత్యాసం ఎందుకు, ఆర్థికంగా వ్యత్యాసం ఎందుకు ఉన్నాయి, మానవంతా ఒకటే కదా, ప్రజాస్వామ్యం అందరికీ సమాన హక్కులు ఉండాలి కదా అనే భావంతో పుట్టిన ఈ 4. మిగతా పార్టీలు ఒకవైపు, ఆ సినిమాలో మనం చూసాంగా, ఈ గట్టునుంటావా స్వామి ఆ గట్టుకు వస్తావా అని. అంటే ఒక గట్టు వైపు ఏమో రాజ్యకాంక్ష, అధికార దీక్ష, ఇటు పార్టీలన్నీ ఒకవైపు. ఎందుకంటే ఏ గ్యారంటీ ఓటర్కి లేదు ఈ రోజున. ఏమని ఈరోజు మనం వైఎస్ఆర్సీపీకి వేస్తే వైఎస్ఆర్సీపీలో ఉంటారని గ్యారంటీ లేదు. ఎందుకంటే గతంలో మనం దాదాపుగా 25 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశం మూకముడిగా వెళ్ళడం జరిగింది. సో మనం ఓటేసినా కూడా ఆ సిద్ధాంతం, ఆ పద్ధతిలో ఉంటారని అనుకోం. ఈ మధ్య జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 19 గెలిచింది, జనసేన టీఆర్ఎస్ అత్యధిక సీటు గెలిచింది. అయినా కూడా వాళ్ళకి అధికార దాహం తగ్గదు, వీళ్ళకి అధికారం దాన్ని ఏమంటారు కాంక్ష వీళ్ళకే పోదు. 19లో ఈ రోజున 9వ 10 మిగిలిపోయినాయి. 9వ 10 మిగిలారు కాంగ్రెస్లో. మిగతా వాళ్ళంతా గులాబీ కప్పుకున్నారు. ఆల్రెడీ ఎలక్షన్ 2 నెలలు అవ్వలేదు. అంటే ఈ రోజున మనం ఓటు వేసేటప్పుడు ఎవరికి నిబద్ధత ఉంది, ఎవరికి జవాబుదారీతనం ఉంది ప్రజల మీద, ఓటర్ అంటే ఎంత గౌరవం ఉంది, సో ఇలాంటి పార్టీలన్నీ కూడా ఒకవైపు ఉన్నాయండి. ఒకవైపు ఆశయం ఆయన చెప్పే మాట మాకు చాలా సున్నితమైన, చాలా సామాన్యమైన మాటగా ఉన్నా కూడా కారు చీటి గాఢాంధకారం, ఇల్లు ఎంతో దూరం, చేతిలో లాంతర్ లేదు, మన నక్కల ఒక ఊళ్ళలో వెళదామంటే కళ్యాణ్ తోటి సామాజిక మార్పు తథ్యం అంటారు. ఈ ఎన్నికల్లో మీరు చక్రం తిప్పుతానంటున్నారు. ఒకవేళ ప్రతి ఓటరు తన భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఖచ్చితంగా నవ అధ్యాయం వైపు అడుగు పడాల్సిందే. ఈరోజు నేను చాలా గ్రామాలు తిరిగానండి. గ్రామాలు తిరుగుతున్నప్పుడు యువతలో అత్యంత సంఖ్య ఎదురు చుట్టం మన కోసం అంటే ఏదైనా డిఎంఆ సేకరణ కోసం చూస్తానని అనుకోవట్లేదు. ఒక నూతన అధ్యాయం మన సంఘంలో రాబోతుందా, ఆ నూతన అధ్యాయం తేవటానికి ఆ యువత ఆహ్వానిస్తున్నారు. వీ వాంట్ ఎ చేంజ్. ఎప్పుడు కూడా కుళ్ళిపోయినా లేకపోతే నశించిపోయినా ఇటువంటి దిగజారిపడిన ఈ రాజకీయాలను ఉందామా? ఎప్పుడైనా మన భవిష్యత్తు భారతదేశ ప్రగతి కోరుకునే ఒక పార్టీ వైపు, ఒక విప్లవం వైపు నడుద్దాం అనేది. ఇది సాంఘిక విప్లవం అని అనుకోవచ్చు. అద్భుతమైన ఎన్నికలు ఇది ప్రతి ఒక్కడికి ఒక అవకాశం. వర్ధమాన గత వ్యవస్థ వేరు, మన భవిష్యత్తు ఆలోచించి వచ్చిన ఆశయం ఈ పార్టీ జనసేన. శేఖర్ గారు, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ సమస్యలు ఎక్కడేసిన గొంగలు అట్లానే ఉన్నాయని చెప్పేస్తున్నారు. ఓకే, ఓఎన్జీసీ చేస్తుంది ఇక్కడ పడింది అని చెప్పేసి, కానీ ఓఎన్జీసీ గురించి కూలంకషంగా మీకు తెలిసిన వాళ్ళు, లోపల వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. దీని గురించి మీరు పార్లమెంట్లో మీ గళం వినిపిస్తారా? అమలాపురం మీరు ఎంపీ గెలిచిన తర్వాత అమలాపురం ప్రజలకు మీరు ఏ హామీ ఇస్తున్నారు అమలాపురం ఓటర్లకు, ప్రజలకు?
ఓఎన్జీసీ అనేది ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోటేషన్ సంబంధించింది. దీనివల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు, రోడ్ల మీద కానివ్వండి, ఇటు కానివ్వండి. బట్ ఎవరైతే చెప్తున్నారో భూమి కుంగిపోతుందని కానీ అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది కానీ ఇది కొంతవరకు సత్యదూరమే. సో ఇటువంటి సంస్థల్ని మనం ఆహ్వానించుకోవాలి. ఎక్కడైతే ఏ స్టేట్లో అయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉండదో ఆ స్టేట్ అభివృద్ధి వైపు నడవలేదు. సో ఓఎన్జీసీని పార్టీల వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారంటారు. ఖచ్చితంగా అండి. అంటే ప్రజలకు తెలియదు కాబట్టి రుద్దుతున్నారు ప్రజల మీదకి అవకాశం కోసం. అది వాళ్ళకి ఉన్న నిధులు తక్కువ కాబట్టి ఏంటో నాకు తెలియదు, కానీ వచ్చే సంస్థల మీద కామెంట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఓఎన్జీసీ కూడా ఇంకా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది సేఫ్టీ విషయంలో. వాటిలో నేను ఆ సీట్లో ఉన్నప్పుడు ఈ సేఫ్టీ ఆఫ్ గ్యాస్ ఫ్లో లైన్స్ దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి నేను అత్యంత ఆధునికమైన టెక్నాలజీని మనం తేవడం జరిగింది. అది ఖచ్చితంగా ప్రజలు సురక్షితంగా ఉండే పరిస్థితి మనం చేసాం. అలానే కాక ఓఎన్జీసీ ఒక ఆర్థికంగా బలపడటమే కాక ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ చేయటమే కాక దేశానికి ఆర్థిక భారం తగ్గించడమే కాక, అంటే ప్రతి దేశంలో కూడా ఆర్థిక పరిస్థితి ఆయిల్ ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది, దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో దీని నుంచి మీకు స్పష్టమైన క్లారిఫికేషన్ మీ దగ్గర ఉన్నది, అది ప్రజలకు మీరు తీసుకెళ్తున్నారు. రైట్. ఇప్పుడు ఇంకో టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు అని జగన్ గారు ఆరోపిస్తున్నారు. మీరు నిజంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా? ఎందుకని జగన్ పదే పదే అలాంటి ఆరోపణలు చేస్తున్నారు మీ మీద? ఇది రాజకీయ చదరంగం సార్. నమ్మేవాడు అంటే ఎన్నైనా చెప్పచ్చు, నమ్మనాడు చెప్పలేం కదా. నమ్మేవాడినే మోసం చేయగలం. పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టతతో నాకు ఆశయమే ముఖ్యం, పేదవాడి కంటిన్యూటీ తుడిస్తేనే నాకు సంతృప్తి, చక్కగా నిద్రపోగలను. ఒక ఒక ఈ రోజున మన జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత దృష్టి పెట్టి సామాన్య మానవుడికి, అంటే రాజ్యాంగంలో రాసుకున్న ప్రాథమిక హక్కులు కూడా ఈ రోజుకి మనం పూర్తిగా అనుభవించలేని పరిస్థితి. ఇప్పుడు వారు వచ్చిన తర్వాత విద్యార్థి అంటే చదువులో మనం వెనకబడినప్పుడు పురోగతి చాలా కష్టం అండి. భారత భావి పౌరుడు అనేవాడు నిజంగా పౌరుడిలాగానే ఉండాలి, జనాభాలో ఒక మనిషిగా ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ప్రొడక్టివ్గా ఉండాలి. ఈ సంఘాన్ని పైకి తేవాలంటే ఎవ్రీ బడీ షుడ్ కంట్రిబ్యూట్. ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది, ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, సైకలాజికల్ కానివ్వండి, టెక్నాలజికల్గా కానివ్వండి. సో మన జనసేన ఏం చేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రతి విద్యార్థి కూడా ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను ఇస్తా ఉన్నాడు. అది ప్రాథమిక హక్కు, ఇంతో మనం చూడలేకపోయాం. అది ప్రధానంగా చూసుకుంటే ఎందుకు జగన్ గారు పదే పదే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో విమర్శలు చేస్తున్నారు? 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఈయనకేం రెస్పెక్ట్ ఉంది ఆడవాళ్ళ మీద అని చెప్పేసి, దీని గురించి మీరేం చెప్తారు? సార్, నిజమైన రాజకీయ నాయకుడు అయితే ఆయన ఏ మన పాలసీలు తీసుకొస్తున్నారు, ప్రజల కళ్ళనీళ్ళు ఎలా త్రోవబోతున్నారు, ఆర్థిక పరిస్థితి ఎలా పెంచగలుగుతున్నారు, ఆరోగ్య పరిస్థితి ఎలా కాపాడగలుగుతున్నారు, ప్రజాస్వామ్యమా ధనస్వామ్యం నుంచి. ఇప్పుడు నాకు తెలిసి వ్యక్తిగతంగా నేను ఫీల్ అయ్యేదంటే మన ధనస్వామ్యంలో ఉన్నాం, కానీ ఇంకా ప్రజాస్వామ్యం పూర్తిగా అనుభవించే పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు చెప్పాలి, కానీ వ్యక్తిగత విషయాలు లేకపోయి వాడికి ఆ వంక ఉంది అంటే రాజకీయంగా సిద్ధాంతపరంగా ఆయన ఢీ కొనలేక సో వ్యక్తిగత విమర్శలు మాని ప్రజా సంక్షేమంలో మీరు ఏమేమి త్యాగపోతున్నారు, మీ దూరదృష్టి ఏంటి, మీ విజన్ ఏంటి, అది మనం ప్రజలకు చూపించాలి. ఈ కథలనేమో యువత పోయిందండి. ఒకప్పుడు కథలు, ఇప్పుడు యువత ఎవరు నమ్మరండి. ఈవెన్ నేను నా బిడ్డకి చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి. యువత యువతలో కానీ స్త్రీలలో, ఎస్పెషల్లీ స్త్రీలలో అత్యంత పెనుమార్పు వచ్చే పరిస్థితి అండి ఇది. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారు, ఎందుకు మీకు తక్కువ. ఈ రోజున టాటా వాళ్ళు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారండి ఎంప్లాయ్మెంట్లో. జనరల్ బ్యాచెస్ బాగా పనిచేస్తున్నాయా, లేడీస్ గ్రూప్ బాగా పనిచేస్తుందా, ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్స్ బాగా నిబద్ధత పనిచేస్తున్నారా అని
ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఒక 3 బ్యాచ్లు రిక్రూట్ చేశారు టాటా కంపెనీ. దాంట్లో మొట్టమొదట వెనకబడి తరగతులు టీం బెస్ట్గా పర్ఫామ్ చేసింది, రెండవది స్త్రీలు చేశారు, మూడవది జనరల్స్. ఎందుకంటే వాళ్ళకి పెద్ద బాధ లేదు, ప్రూవ్ చేసుకునే అవసరం లేకుండానే దొరికే పరిస్థితి. వీళ్ళు ఎప్పుడైతే స్ట్రగుల్ పడి పైకి వస్తున్నారో వాళ్ళకి గట్టిగా పర్ఫార్మెన్స్ మంచిగా రావడం జరుగుతుంది. అలాగే ప్రతి విద్యార్థిలో ఉన్న మనోవికాసాన్ని, వాళ్ళ తేజస్సుని, వాళ్ళ జ్ఞానాన్ని అత్యంత అధికంగా పైకి తీసుకొచ్చి భారతదేశం ఒక మార్గం చూపించాలని అబ్రాడ్తో పోటీపడి ముందుకంటే మనం చూస్తూ ఉంటామండి. మన విద్యార్థులు అమెరికా వెళ్తుంటారు, ఆస్ట్రేలియా వెళ్తుంటారు. వాళ్ళు నాట్ ఓన్లీ ఫర్ డిగ్రీస్, ఫర్ రీసెర్చ్ ఆల్సో. ఈ రోజున సంఘానికి ఏ టెక్నాలజీ కావాలి, వైద్యంలో ఏ పెను మార్పులు తేవాలని ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా మన విద్యకి ఎల్కేజీ నుండి పీజీ కాక రీసెర్చ్ చేసుకోవడానికి కూడా పూర్తిగా సహకరిస్తాను, మన కేంద్రాలు స్థాపిస్తానని చెప్పడం జరిగింది. చాలా గొప్ప పరిణామం అండి. స్థానికంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా చేస్తున్నటువంటి అతను ఆ అభ్యర్థి ఏం చెప్తున్నారు అని చెప్పంటే, మా నాన్న బాలయోగి ఎంతో చేశారు, సో మా నాన్నను చూసి ఓటేయండి అని చెప్పంటారు. నిజంగా ఇప్పుడు వారసత్వ రాజకీయాలు అనేవి వస్తున్నాయా? అలాంటి సానుభూతి పవనాలు పనిచేస్తున్నాయా? అలా చేసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు, మీరేం కౌంటర్ ఇవ్వబోతున్నారు? చట్టసభలకి ఎన్నుకునేటప్పుడు చట్టసభల గురించి మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత నిబద్ధత ఉంది, ఇక్కడ ఉన్న ప్రజలతో ఎంత మమేకమైపోయి గతంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేయబోతారో స్పష్టత కావాలి. రేపు నా వారసులు ఎవరైనా వచ్చి లేదా పవన్ కళ్యాణ్ గారి వారసులు వచ్చి నేను వారసుని కాబట్టి నాకు ఇమ్మంటే ఇప్పుడు ఉన్న వ్యవస్థలు జరుగుతూ ఉంటుంది. వారు కూడా గౌరవనీయులు బాలయ్య గారు మాకు అన్నలాంటి వారు, వారి బిడ్డగా మేము చాలా గౌరవిస్తాం. మా సోదరి ఇంకొక పార్టీ కంటెస్ట్ చేస్తుంది, మేమందరం కూడా ఒకటే. ఒక్కొక్క ఆశయాలు, ఒక్కొక్క మన పద్ధతులు, ఒక్కొక్క ఫిలాసఫీస్, పాలసీలు సెపరేట్గా ఉన్నాయి కాబట్టి మన ఆశయం కోసం ఫైట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎన్నికల యుద్ధం మాత్రం చేయట్లేదు. అవతల మీ ప్రత్యర్థులు రాజకీయ కురువృద్ధులు, హేమాహేములు తలపండిపోయిన వాళ్ళు, రాజకీయాలు బాగా నలిగిపోయినారు. మీరేమో చాలా ఫ్రెష్, ఒక జంక పిల్లలాగా ఇలా వచ్చారు. మీరు కొన్ని చదువుకున్నవారు, కొన్ని మీకైనా బ్రూటల్ పాలిటిక్స్ చేత అంటే మీకు చేత కాదు. మరి వాళ్ళ దగ్గర ధనబలం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, అటు మొత్తం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. సో అలాంటిది మీరు ఎలా తట్టుకొని నిలబడగలరు మీరు? చిన్నప్పుడు నేను గోడల మీద రాసే రాతలు చూశానండి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతను ఆపలేదు. 100 మంది రాజకీయవేత్తలు ఒకటైనా కూడా పవన్ కళ్యాణ్ గారి కాంతి ముందు, ఆయన తేజస్సు ముందు ఎవరు పనిచేయరు. ఎందుకంటే ఆ తేజస్సు మన గుడ్డిగా నమ్మిన తేజస్సు అని చెప్పుకుని చప్పట్లు కొట్టుకోవడం కాదండి. అంత జ్ఞానం సంబంధించిన రాజకీయ యోగి ఆయన. 20 సంవత్సరాల సంఘర్షణ పుస్తకాలు చదివి ప్రతి ఒక్కడ మనస్తత్వం అర్థం చేసుకుని, ప్రతి కులాల బాధలు అర్థం చేసుకుని ముందుకు వచ్చిన వ్యక్తి కాబట్టి సహజంగా ఆ తేజస్సు ఆయన మనసులో ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక యోగి ఈ రోజున. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే కాన్స్టిట్యూషన్ గురించి అర్థం చేసుకున్నారో, ఎవరైతే కులాల మధ్య ఎక్కువ తక్కువ అర్థం చేసుకున్నారు, ఎవరైతే కమ్యూనిస్ట్ పాలసీని మైండ్లో పెట్టుకున్నారో అటువంటి వ్యక్తి ఎప్పుడైనా కూడా భవిష్యత్తు తారే, రాజకీయ పవర్ స్టార్ అయినా. నిజంగా గెలిపిస్తున్నారా? పక్కా మజాకినా? లాక్ చేసుకోవచ్చా? రాసుకో సాంబానా? పక్కానా? మీరు చివరగా మీరు చెప్పండి, అమలాపురం నియోజకవర్గ ఓటర్లు మీకే ఎందుకు ఓటేయాలి? నేను ఇక్కడ అమలాపురం వచ్చి 83లో అండి. ఇక్కడ అడుగుపెట్టి అమలాపురం టౌన్లో అడుగుపెట్టి 83లో వచ్చాను. ఇక్కడ పరిస్థితులను చూశాను. అందరికీ తెలిసిన విషయం అంటే సస్యశ్యామలమైన పొలాలు మన తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉన్నాయి. పచ్చటి పొలాలు, మూడు పంటలు ఒక సంవత్సరానికి, కొబ్బరి తోటలు, కేరళ కంటే అందమైన పరిస్థితి, ఒక పక్క గోదావరి, ఒక పక్క సముద్రం, అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ ఎన్నిటి కూడా ఉన్న పరిస్థితి. ఇంత ఉన్నా కూడా, రిచ్ ప్లేస్ అయినా కూడా ఈరోజు కూడా నిరుద్యోగ సమస్య, ఈరోజు కూడా వందలు తక్కువైనా పడే బాధ. నాకు కానీ అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆయన ప్లాన్ చేసిన అభివృద్ధి కానీ అందరూ నమ్మగలిగితే
ఖచ్చితంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మాత్రం మన కోనసీమలో మన పార్లమెంట్లో తెచ్చే పరిస్థితి ఉంది. ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇక్కడ హైడ్రోకార్బన్ బేస్డ్ అంటే ఆయిల్ బేస్డ్ కానివ్వండి, గ్యాస్ బేస్డ్ కానీ ఇండస్ట్రీస్ తేవటం చాలా ఈజీ, తెచ్చుకునే పరిస్థితి నా నమ్మకం నాకు ఉంది. రెండోది ఆక్వా వైపు, ఆక్వా ఇండస్ట్రీస్ కూడా అవి కూడా మనం తెచ్చుకునే పరిస్థితి ఈరోజున ఉంది. చాలా రిచ్ మనం ఇక్కడ. అది కూడా కాక టూరిజంకి ఎనార్మస్ స్పేస్, చాలా పెద్ద స్పేస్ ఉంది. నేను 15 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు నాకు పరిచయం, ఎందుకంటే మన ఓఎన్జీసీ ఆపరేషన్స్తో పాటు వాళ్ళు వచ్చి ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ టూరిజం కేవలం తలదన్నే టూరిజము మన గోదావరి జిల్లాలకి అట్లీస్ట్ కోనసీమ పట్టుకొద్దామని అనేవాళ్ళు. కానీ ఇంతవరకు ఢిల్లీలో చిన్న మార్పు చూశాను, కానీ టూరిజం అని చెప్పుకోవడానికి మిగిలింది ఏమీ లేదు. సో మనం ఇండస్ట్రియల్ హైడ్రోకార్బన్ బేస్డ్ కానివ్వండి, ఆక్వా బేస్డ్ కానివ్వండి, కోకోనట్ బేస్డ్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, క్రీడాభివృద్ధి లేని దేశం దేశాభివృద్ధి కాదని చెప్పి ఆ క్రీడలు మనం బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడో ప్రపంచ పోటీలు వచ్చినప్పుడు టీవీకి హత్తుకుని చూస్తూ ఉంటాం. మన భారతదేశం కూడా చిన్న దేశాలు ఎన్నో మెడల్స్ కొడుతూ ఉంటాయి, మనం చాలా తక్కువ కొడుతూ ఉంటాం, బాధపడతాం. కానీ దృష్టి పెట్టి యువకులు ఒక చదివే కాదు, ఈ రోజున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బదులు ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఒకటే మనం చదివించడం కానీ ఓవరాల్ డెవలప్మెంట్ విద్యార్థికి ఒక బాధ మిషన్ టైప్, ఒక భావి భారత పౌరం చేయాలంటే ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలి.